కాసేపట్లో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ ప్రారంభం కానుంది. తిరుపతి రూరల్ దామినేడు వద్ద 20 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు కూటమి నేతలు భారీగా తరలివస్తున్నారు. ముందుగానే దామినేడు చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 2 ఏళ్ల ప్రస్థానంపై అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర నేతలకు సూచించారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు కూటమి శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. జర్మన్ షెడ్లతో సభ వేదికను తీర్చిదిద్దారు. ప్రధాన వేదిక ఎదురుగా ఇంచుమించు 10,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇరువైపులా మరో 2 మినీ వేదికలను కూడా సిద్ధం చేశారు. 30,000 మంది కూర్చొని సభను వీక్షించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై మంత్రులు కూర్చుంటారు. వేదిక ముందు భాగాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కూటమి పాలనలో వివిధ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులకు కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగిస్తారు. జాతీయ రహదారికి పక్కనే సభ జరుగుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ మార్గం గుండా లబ్ధిదారులను సభకు అనుమతినిస్తున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమంపై వివిధ శాఖాధికారులు సుమారు 20 స్టాళ్లలో ఏర్పాటు చేశారు. మొదట సీఎం స్టాళ్లను వీక్షించి సభ ప్రాంగణంలోకి వెళ్లనున్నారు. కాసేపట్లో ప్రారంభమయ్యే విజయోత్సవ సభ మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది.